అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఉన్నమాట, జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కరెక్ట్గా ఒక ఏడాది పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా సంవత్సరం కిందట జూన్ 4వ తేదీన ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకు 5 ఏళ్ల పాలనని వ్యతిరేకించారు, కూటమికి పట్టం కట్టారు. దీన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నారు కూటమి నాయకులు, కార్యకర్తలు. అదే సమయంలో ఈ ఓటమిని అంగీకరించలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం అని దీనికి పేరు పెట్టి భారీగా జన సమీకరణ చేసి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రం మొత్తం కూడా అటు తెలుగుదేశం వాళ్ళు ర్యాలీ నిర్వహించారు, ఇటు వైసీపీ వాళ్ళు ర్యాలీలు నిర్వహించారు. అయితే వెన్నుపోటు దినం అన్నారు. ఏమిటి వెన్నుపోటు దినం? ఇక్కడ వెన్నుపోటు పొడిచింది ఎవరు? అంత కన్ఫ్యూజన్లోను, ఆ మాటల్లో కూడాను తడబాటు తప్ప ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో కూటమి వాళ్ళు ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 అన్నారు, అది కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాబట్టి వెన్నుపోటు అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనానికి ఎలా వెళ్తుంది మెసేజ్? ఎన్నికల రోజుని వెన్నుపోటు దినం అని ప్రకటించడంలో ఉద్దేశం ఏంటి? ఎన్నికల రోజుని ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ప్రజలు వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా? ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేస్తున్నారా? మీకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారా? వెన్నుపోటు దినం ఏంటి? తెనాలిలో పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. గంజాయి కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి, తర్వాత చాలా చీటింగ్లు ఉన్నాయి, ఇంకేవో సెక్షన్లు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి వాళ్ళ మీద ఏవేవో కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టి వీడియో తీశారు, అవమానించారు వాళ్ళకని చెప్పేసి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి, అంటే నిన్న చాలా చక్కగా మాట్లాడారు. ఆ విషయం లో అప్రిషియేట్ చేయాల్సిందే. అన్ని దానికి ఏవైతే లేవో, ఆ ప్రభుత్వానికి ఏవైతే లేవో, గతంలో 5 సంవత్సరాలు ఏవైతే పాటించలేదో వాటన్నిటినీ గుర్తుకు తెచ్చారు ఇప్పుడు పోలీసులు చేసిన కార్యక్రమం. నిజానికి అది తప్పు, దాన్ని అందరూ ఖండించాలి, ముక్త కంఠంతో ఖండించాలి. ఎంతటి నేరం చేసినా కూడా విచారణ చేసిన తర్వాత, నేరం చేశారా లేదా రుజువైన తర్వాత కోర్టులో ఆర్డర్ ఇస్తే వాళ్ళు జైల్లో పెట్టడమా, లేకపోతే అవసరమైతే అంత పెద్ద నేరం అయితే ఉరిశిక్ష వేయనివ్వండి. ఎప్పుడు జరగాలి? ఎవరు చేయాలి ఆ పని? కోర్టులు చేయాలి. న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పిస్తే అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రమే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉండదు. అయితే ఆ పర్టికులర్గా తెనాలిలో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఆ అధికారులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, అరికాళ్ళలో కొట్టారు కూర్చోబెట్టి. వీడియోలు అందరూ చూశారు. అది అందరూ ఖండిస్తున్నారు. అది తప్పే, అలా చేయకూడదు. అలా చేసినందుకు మనం ఏం చేయాలి? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేయాలి? అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైతే అలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి, లేకపోతే వాళ్ళని బదిలీ చేయండి, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, డిమాండ్ చేయొచ్చు, తప్పులేదు. దానికి అందరూ మద్దతు ఇస్తారు. కానీ తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం ఏంటి? వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళడం ఏంటి? అసలు ఏంటి? ఎటుపోతున్నాం? అమాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకపోతే ఒక ఇండస్ట్రియల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, లేకపోతే నీటిలో మునిగిపోయి చనిపోతున్నారు, చిన్న పిల్లలు ఈతరాగా చనిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఎన్నో దగ్గర. ఎక్కడికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి సాయం చేయండి 10,000 అంటే, అధికారం పోయిన తర్వాత రాజకీయం చేయడానికి ఏం చేయాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం చేయాలో తెలియట్లేదు. పైగా వాళ్ళు చేసినటువంటి విధ్వంసము, లేకపోతే అరాచకము, లేకపోతే అప్పుడు రివర్స్ పాలన, ఇదంతటిని జనం మర్చిపోతారన్నా కూడా మర్చిపోనివ్వట్లేదు. జనం మర్చిపోయి మళ్ళీ సానుకూలంగా మీ వైపు
టర్న్ అయ్యే పరిస్థితి దానికి మీరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మీకున్న 40% ఇలాంటి కార్యక్రమం చేస్తే మరో 2-3% యాడ్ అవుతాయి ఓట్లని మీరు ఆశపడుతున్నారు. కానీ అయితే అవ్వచ్చుగా, 2% యాడ్ అవుతుందని మీరు ఆశపడుతున్నారు. కానీ అప్పుడు పొరపాటు చేసి మీకు వేసామని అనుకుని 20% మైనస్ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ చర్యల వల్ల. ఎందుకంటే తెలిసిపోయింది, వర్షం పడింది, ఒంటి మీద చారలన్నీ కరిగి వెళ్ళిపోయేవి, ఇది రంగు మాత్రమే, ఇది పులి కాదు అని తెలిసిపోయింది జనంకి. ఇది పులి కాదు, ఈ చారలు రంగు వేసుకున్న చారలే, వర్షానికి తడిసి రంగులు వెలిసిపోయేవి, అసలు రూపం బయటపడిపోతుంది, రాజకీయానికి అన్ఫిట్ అని చెప్పి జనం అనుకుంటున్నారు. లేకపోతే అరాచక శక్తుల్ని పరామర్శించడం ఏంటి, విధ్వంసకారులు, గంజాయి మోకాలు, ఎన్ని రకాలుగా చెప్తున్నారు. వాళ్ళ మీద కేసులు ఈ రోజు పెట్టినవి కాదు కదా, ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉన్న వాళ్ళకి ఏ సాయం చేయాలంటే చేయండి. దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసుకోవడం, పేజీలకి పేజీలు పేపర్లో రాయించుకోవడం, దాని గురించి ఏమి ఉంది అక్కడ? ఇటువంటి చర్యలను ఎవరు కూడా హర్షించరు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆయన మాటల్లోనే వినండి. నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా, అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, నేను మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం, మంగళగిరి వాళ్ళకి తెనాలి తీసుకెళ్లి అక్కడ కొట్టడం ఏంటి, ఉద్దేశం ఏంటి, దాని అర్థం ఏంటి? పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడ దొరికితే అక్కడే కేసు బుక్ చేస్తారు, ఎక్కడ కేసు బుక్ చేస్తే అక్కడే వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా అక్కడే చేస్తారు. ఏ ఊర్లోనే పుట్టితే ఆ ఊర్లోనే, పుట్టిన ఊర్లోనే కేసు పెట్టాలనే ఏమైనా రూల్ ఉందా? వెనకాల ఆ మాటలు అనేసరికి ఏదో అంటే అదేదో పెద్ద గొప్ప విషయాన్ని కనిపెట్టేసినట్టు వెనకాల గొల్లు మనీ అరేంజ్మెంట్ చేస్తారు. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, ప్రతి వీడియోకి కావాలంటే చూడండి, జనం అందరూ ఒకటే. చంద్రబాబు వెనకాల జనం వచ్చినా, పవన్ కళ్యాణ్ వెనకాల జనం వచ్చినా, లోకేష్ వెనకాల జనం వచ్చినా, ఈ సార్ వెనకాల జనం వచ్చినా, జనం అందరూ ఒకటే. అక్కడ కేకలు పెట్టరు, ఎక్కడింది కేకలు పెడతారు, అక్కడ చేతులు పైకి ఇలాగానే ఆర్తి అంటే మాకు ఇలా మేము అన్యాయం అయిపోయాము, మమ్మల్ని ఆదుకో మహాదేవుడా, దేవుడా నువ్వే ఆదుకో అన్నట్టు ఆరాటం పడిపోతున్నట్టు, చేతులు చేస్తున్నట్టు, చాలా ఇంత ట్రైన్డ్ లాగా కొంతమందిని చుట్టూ పెట్టుకొని హెలికాప్టర్లను కూడా ఎరిసేస్తారు వాళ్ళు. ఇంకా పరువు పోతుంది అని అంటారు ఒక మాట. అమ్మాయి గురించి చెప్తున్నారు. ఆయన ఎవరైతే నిందితులు ఉన్నారో, బాధితుడు ఉన్నాడో, వాళ్ళకి కొట్టినందువల్ల వాళ్ళ చెల్లికి పెళ్ళి అవ్వదు అంటున్నారు, పరువు పోతుంది అంటున్నారు. అప్పటి వరకు వాళ్ళ చెల్లి ఎవరో ఎవరికి తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూపించారు, పక్కన ప్రెస్ మీట్ పెట్టి పక్కన పెట్టి, ఇంకా కొంతమంది ప్రెస్ వాళ్ళు బ్లర్ చేసి చూపించడం లేదు, బయటికి చూపించకూడదని. ఆ మాత్రం ఇంగితం వాళ్ళకు ఉంది. కానీ మనం పక్కనే పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకోండి, ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది అని అడుగుతున్నాం, ప్రపంచానికి చూపిస్తున్నాం. వాళ్ళని కుటుంబాన్ని రోడ్డు తెచ్చింది మీరు కదా, రోడ్డు మీదకి తెచ్చింది, వాళ్ళ పరువు తీసింది మీరు కదా. మరి పెళ్ళి ఎలా అవుతుంది, అది ఇది అలాంటి ప్రశ్నలు ఎవరిని వేస్తారు? ఎవరు యాక్చువల్గా ఇంతవరకు వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకి బయట పెట్టి వాళ్ళకి పబ్లిక్ గా ఇంత వేలాది మంది జనాలను తీసుకెళ్లి పరామర్శించడం ఏంటి? నాకు అర్థం కాదు. జనం ఉండాలా పరామర్శించడానికి? మొబిలైజ్ చేయాలా అంతమందిని? ఈరోజు ముఖ్యంగా ఈ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ తాలూకా విజయోత్సవ ర్యాలీ ఏదో చేసుకున్నారు. వాళ్ళ తాలూకా పబ్లిసిటీ చాలా పీక్స్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎలాగో వాళ్ళు చాలా చేశారు, ఏదో హామీలు ప్రజెంట్ ఏంటంటే ఒక సూపర్ 6 అన్నవి సంక్షేమ పథకాలు, అవి అమలు కాలేదు. కానీ అంతకంటే గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప గొప్ప లాబింగ్ చేశారు. అంటే ఒక సెటరేట్ చేశారు. అంటే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు గాలిపటాన్ని ఎగరేస్తూ మొత్తం దారాన్ని చిక్కులు పెట్టి ఉండ చూసి ఇలా ఇచ్చేసారు. ఇస్తే దాన్ని చిక్కులు విప్పి అవసరమైన కత్తిరించి మూడేస్తున్నారు. ఆ దారం మొత్తం సరిచేసి గాలిపటాన్ని తిరిగి ఎగరేసే స్థాయికి తీసుకొచ్చారు పాలన్ని. అవి ఎలాగూ రేపు ఈ నెలలో
తల్లికి వందనం, తర్వాత రైతు భరోసా ఏవో ఇస్తామని చెప్పేసి అన్నారు. అన్నదాత సుఖీభవ వాళ్ళు ఇస్తామన్నప్పుడు వీళ్ళు ప్లకార్డులు పెట్టుకుని ఈరోజు ఊరేగిస్తున్నారు. అంటే మేము చెప్పాము, మళ్ళీ ఇంకోటి ఆ తోక ముడిచారు, దిగొచ్చారు అని చెప్పేసి మాట్లాడతారు. మేము అడిగాం కాబట్టి ఇచ్చారంటే, అంటే అడిగితే ప్రజలు అడిగితే పాలకులు చెయ్యకూడదనమాట. గతంలో చూడండి, అమరావతి కోసం వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యమం చేసినారు. అంటే చెయ్యకూడదనమాట. ఆయన తాలూగా పాలసీ అది. చేస్తే తోక ముడిచినట్టు, దిగొచ్చినట్టు, లేకపోతే వాళ్ళకి జడిసినట్టు అనమాట. కానీ అలాగే అనుకోరు. జనంలో వ్యతిరేకత ఉంది, ఈ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళు కోరుకుంటున్నారు అని అంటే ఆలోచిస్తారు. ప్రభుత్వం ఎవరైనా అలా ఆలోచించాలి. అది ప్రజాస్వామ్యం, ప్రజల ప్రభుత్వం అది. నేను అసలు వినను, నేను ఎవరి మాట వినను అంటే కాదు. అది దీంట్లో ఈ విజయోత్సవ ర్యాలీ వాళ్ళు చేసుకుంటే, ఇక్కడ ఈ వెన్నుపోటు ర్యాలీ అని చెప్పేసి, వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి వీళ్ళు చేసుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తే గతంలో విజయసాయిరెడ్డి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా మిగిలిన వాళ్ళు ముఖ్యులు ఉన్నారు. ఎవరెవరు, పేర్ని నాని, లేకపోతే అంబటి రాంబాబుని, బొత్స సత్యబాబుని, వీళ్ళు త్రిమూర్తుల్లాగా ఎవరో వెనకాల ఉన్నారు. ఇక్కడ ఇది ఈరోజు ఇన్సిడెంట్లు, చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఎలా ఉన్నాయని చూడండి. పాపం సత్యబాబు గారికి ఆయనకి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ లాగా వచ్చి మళ్ళీ వెంటనే ఎలాగో ఒకలాగా అది సెటరేట్ అయ్యింది. కానీ దేవుడు చిన్నగా చూసి ఆయనకి ఆరోగ్యం కుదుట పడిందని తెలిసింది. ఆయన మాట్లాడుతుండే అలా మైకు పెట్టి అలా కుప్పకూలిపోయారు. అది స్ట్రోక్, ఒక రకమైన స్ట్రోక్. అది చాలా ప్రమాదం కూడా ఒక్కోసారి. మళ్ళీ అది ఏదో రకంగా సెటరేట్ అయిపోవచ్చు కూడా చిన్న చిన్న వైద్యంతో. మొత్తం మీద ఆయన ఆరోగ్యం బాగోలేదు, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనలేను అని చెప్పినా కూడా వెళ్లాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి హుకుం జారీ చేశారట అని వార్తలు ఎక్స్ వేదికలో చక్కర్లు కొడుతున్నాయి. అది ఇంకోటి, రాంబాబు గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పోలీసులు విధులకి ఆటంకం కల్పించారన్న నేరంపై కేసు ఆయన మీద బుక్ చేశారు. ఆయన వాళ్ళ బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పి పోలీసుల మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పై ఆఫీసర్ డ్యూటీ వేస్తాడు. జనం వస్తున్నారు కాబట్టి, అంబటి రాంబాబు గారితో ఎంతమంది 100 మంది వస్తున్నారు, లేకపోతే 200 మంది వస్తున్నారు, వాళ్ళు ఏమో కలెక్టరేట్లోకి వెళ్తే అలాగే ఎవరో ఒకరిని పంపించండి, ఇద్దరిని పంపించండి అని చెప్తారు. లేదు, పైన ఎవరు చెప్పకపోయినా ఆయన తాలూకు విచక్షణతో ఆయన చేస్తాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమయ్యా నువ్వేం చేసావు, వీళ్ళందరినీ ఏంటి పంపించావు అని చెప్పేసి అంటారు. ఆయన ఏదైనా జరుగుద్ది, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటిని గౌరవించలేని వాళ్ళ ఇన్నంతకాలం 5 ఏళ్ల పాటు పాలించారు, మంత్రులుగా చేశారు. కనీసం పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాలని పోలీసులు చెప్పినవి ఇలా కాదు, ఇలా అంటే వీళ్ళు ఏం చేస్తారు? ట్రాఫిక్లో అడ్డదారిలో వెళ్ళిపోవచ్చా? రూల్స్ని అధిగమించవచ్చా? వ్యవస్థలను పనిచేయనివ్వకుండా వ్యవస్థల్లోని వ్యక్తుల్ని, యంత్రాంగాన్ని, వాళ్ళ ఆదేశాలని కనీసం మనం గౌరవించకుండా ఎలాగ పరిపాలించాము ఇంతకాలం? ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఏదైనా చేయగలం, ఎవరైనా మనకు వినాలి అని మేమే చెప్తే అదే వేదం అని జనాలకి ప్రదర్శించాలనుకుంటే అసలు పరుగు పోతుంది కదా. మంగళగిరి నుంచి తెనాలు తెచ్చుకోవటం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన విషయం, మరి మాట్లాడుతూ కుప్పకూలిపోయినటువంటి బొత్స సత్యబాబు గారి విషయం,
తర్వాత అంబటి రాంబాబు గారికి పోలీసులతోని వాగ్వివాదం తారాస్థాయికి జరిగింది. చాలా వరకు ఏమంటే నువ్వు వెయిట్ చేస్తావు అన్న రకంగా మాట్లాడుతున్నారు. ఇవి ఎక్స్లో చక్కర్లు కొడుతున్న విషయాలు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేయాలంటే గతంలో ఏం జరిగేది, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళేవారు కాదు, ఇంకొకసారి వీళ్ళు మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ర్యాలీ తీసేటప్పుడు వీళ్ళు ఇంకోసారి ర్యాలీ తీసుకునేవాళ్ళు. ఈవెన్ కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా వాళ్ళు వస్తున్నారంటే మనం సినిమాల్లోనే కూడా చూస్తాం, సార్ వాళ్ళు వస్తున్నారు జనాలతో, మీరు ఆగిపోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పుకోవడం, అలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విజయోత్సవం చేసుకుంటారు కాబట్టి అదే టైంలో మనం దానికి వేరే పేరు పెట్టి మన బల ప్రదర్శన చేద్దాం, జన ప్రదర్శన చేద్దాం అని ఏదో రకంగా అశాంతిని, ఏదో ఒక విధ్వంసం జరగాలి, లేకపోతే ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు రావాలని. కానీ అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుందా, వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందా, పాలనకి నష్టం జరుగుతుందా, మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అనేది లేదు. వాళ్ళ టైంలో ఇది ఎంత నాశనం అయిపోతే అంత చెడ్డ పేరు వాళ్ళకి వస్తుంది, ఎంత చెడ్డ పేరు వస్తే మనకు అంత మంచి పేరు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ జనం అన్నీ తెలుసు, జనం చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలియదు అనుకోకుండా తెలియకపోతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తారు తప్పించి మీరు చెప్పిన ప్రతిదీ, మీరు రాసిన ప్రతిదీ, చూపించిన ప్రతిదీ నమ్మేసేనంత వెరిచనం అయితే ఇప్పుడు లేదు. ఇది ఈరోజు ఉన్నమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేసి 10 మంది చూసేలా సహకరించండి.